జనసేన పార్టీకి చాలామంది ఆకర్షితులవుతా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి చాలామంది రాజకీయ నాయకులకి జనసేన పార్టీలో జారాలని, జాయిన్ అయ్యి ఆ పార్టీలో పనిచేయాలని చాలామంది నాయకులకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా చాలా క్లీన్‌గా ఉండాలి. ఎక్కడ అవినీతి మరకలనేవి ఆ కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి గాని ముఖ్యంగా లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో చాలామందిని అవాయిడ్ చేస్తూ గతంలో పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ముందు చాలామంది చెక్కులు పంపించి, డీడీలు పంపించి మీ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి చెక్కుల రూపంలో పంపించినా కూడా అవన్నీ రిజెక్ట్ చేసి బయటికి విసిరేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోను, నాకు అవసరం లేదు, తర్వాత మళ్ళీ మీరు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కాంట్రాక్ట్ కావాలి, ఈ భూమి కావాలి, దోచేసుకుంటాం దాచేసుకుంటాం అంటే కుదరదు. అలాంటి రాజకీయాలు నేను చేయటానికి రాలా. అలాంటి సాంప్రదాయ రాజకీయాలకు జనసేన పార్టీలో తావు లేదు అని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఆ సిచ్యువేషన్తో చాలామందికి చెప్పినట్టయింది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమందిని తెచ్చుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇంకొకటి మనకి రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాటలు మనం కూడా చూసాం. ఆయన ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీలోనే మొదలయ్యి కాంగ్రెస్ పార్టీలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారంటే అభిమానంతో గతంలో కూడా ఆయన ఒక మీటింగ్‌లో సభ్యుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కొంత పాజిటివ్ కార్నర్ కూడా ఉంది. అయితే రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పనులు అటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ చేయలేనటువంటి గవర్నమెంట్‌లో వాళ్ళున్నప్పుడు చేయలేనటువంటి అనేక పనులను పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చిన తర్వాత, ఆయన అధికారంలో ఉన్న తర్వాత తీసుకురాగలుగుతున్నారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఆశా జ్యోతి అని ఆయనను పొగడటం అయితే మనం చూస్తున్నాం. సో రీసెంట్‌గా ఆయన జనసేన పార్టీ వైపు చూస్తున్నారా అనేదైతే చాలామంది అనుకుంటున్నారు. ఆయన లాంటి వ్యక్తి వస్తే మంచిదే అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు చర్చలు అనిపించింది. చాలామందిలో వచ్చినటువంటి మాటలే. కానీ ఆయనకి రాజకీయాల్లో ఇష్టం లేదనైతే తెలుసు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పరిపాలన పట్ల ఆకర్షితులైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయనొక్కడే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా సరే చాలా బలంగా పోరాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, అటు తప్పుని తప్పు అని చెప్పి చాలా బలంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, నిలబడగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అని చెప్పి ఆయన చెప్పడం. దీనికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ దీనికి పార్టీలోకి రావాలనుకుంటున్నారా, మళ్ళీ ఆయన రీఎంట్రీ రాజకీయాల్లోకి ఉండబోతుందా అనేది చాలామంది ఆసక్తికరంగా మారింది. సో డెఫినెట్‌గా అటువంటి కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల పరిపాలన పట్ల ఆకర్షితులైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయనొక్కడే ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా సరే చాలా బలంగా పోరాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, అటు తప్పుని తప్పు అని చెప్పి చాలా బలంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి, నిలబడగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అని చెప్పి ఆయన చెప్పడం. దీనికి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ దీనికి పార్టీలోకి రావాలనుకుంటున్నారా, మళ్ళీ ఆయన రీఎంట్రీ రాజకీయాల్లోకి ఉండబోతుందా అనేది చాలామంది ఆసక్తికరంగా మారింది. సో డెఫినెట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తి వస్తే మరి ఆయన కాంగ్రెస్ వాది, మరి అలాంటి భావజాలాలు మరి దీంట్లో కుదురుతాయా లేదా అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా చాలా బలంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఆయన దీంట్లోకి వస్తే మరి బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు బీజేపీతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంకొకటి ఏంటంటే ఈయనకి రామోజీరావు గారికి చాలా ఈక్వేషన్స్ సరిగ్గా లేవు. ఆ ఉద్దేశంతో ఆయన మీద మార్గదర్శి మీద కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకుంటూ వచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఇప్పుడు అదే టీడీపీ పార్టీ అంటే మనందరికీ తెలుసు వాళ్ళ అటు రామోజీరావు గారికి టీడీపీకి ఉన్నటువంటి అనుబంధం. మరి అదే పార్టీతో ఈ 2 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి 3 అలయన్స్‌లో ఉన్నాయి. మరి ఈ మూడిటిలతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా అంటే డెఫినెట్‌గా ఆయనకైతే వచ్చే ఉద్దేశాలైతే లేవు. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ అయిపోయాను అని చెప్పి ప్రకటించారు. పదే పదే ఆయన చెప్తూనే ఉన్నారు. కానీ కొంతమందికి అంటే ఏదైనా రాజకీయ సలహాదారుగా కానీ, పార్టీ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే పోటీ చేయకపోవచ్చు కానీ దూరంగా ఉండి ఏదన్నా ఇలా చేస్తే బాగుంటుంది పవన్, ఇలా చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అని ఏమన్నా సలహాలు ఏమన్నా
ఇస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా తీసుకునే అవకాశాలు గతంలో కూడా చాలా ఉన్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలామంది ఐఏఎస్లను ఐపీఎస్లను పెట్టినా కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని దాంట్లో యాడ్ చేసి పెట్టడం ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. సో ఒక మంచి వాతావరణంలో ఉండేటువంటి పాలిటిక్స్ కంటే ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు ఒక భిన్నంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, దేశానికి మంచి నాయకత్వం వహించేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే మాటలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడం కొంత చర్చనీయాంశంగా మరి మారింది. మరి ఆయన ఏమన్నా పిలిస్తే వస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా ఏంటి అనేది వేచి చూడాలి.